ఇంకొక కుర్రోడు ఎవరో ఉన్నాడు కదా, మామ అన్నాడు, అదే మీరు చెప్పిన చేతిలో అతను అగ్రెసివ్ తీసుకుని అతను స్టెప్ తీసుకుంటున్నాడు. రేపు పొద్దున కాంపెన్సేషన్ లో వాటానో లేకపోతే ప్రచారం అతనికి వస్తుందని ఇతను దిగినట్టున్నాడు. ఇతను దిగేసేసి కేసు మొత్తాన్ని డైవర్ట్ చేసేసాడు. ఇటు అంటే వాళ్ళ అమ్మని డౌన్ ప్లే చేశారు వీళ్ళిద్దరు కలిసి. ఫస్ట్ వాళ్ళ అమ్మ పోరాటం ద్వారా ఇష్యూ వెలుగులోకి బయటకు వచ్చింది. హైవేస్ కార్పొరేషన్ అప్పుడంతా వీళ్ళు లేరు. కాంపెన్సేషన్ బిగిను తర్వాత ఈ గొడవ అనగానే వాళ్ళిద్దరు దూరారు. దూరిపోయి పార్టీలు తెచ్చింది వాళ్ళే, కులం తెచ్చింది వాళ్ళే, అంతా తీసుకొచ్చింది వాళ్ళే. మళ్ళీ కులానికి సంబంధం లేదు. ఇక్కడ నాకు భలే నీతి భలే అనిపిస్తుంది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హోమ్ డెలివరీ చేశారు. ఇక్కడ ఇది హోమ్ డెలివరీ కూడా లేదు, శ్మశానానికి డెలివరీ, బూడిద డెలివరీ. అక్కడ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పుకొచ్చేటువంటి సుబ్రహ్మణ్యం కేసులో సెవెన్ డెలివరీ వీళ్ళ ప్రభుత్వం ఇంకొక స్టెప్ ఎదిగింది అనమాట. బూడిద డెలివరీ స్టేజ్కి వచ్చారనమాట. కేసే లేకుండా బూడిద డెలివరీ. ఆ సుబ్రహ్మణ్యం కేసులో అతను అప్పుడు అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. కాకపోతే పోలీసు అధికారులు దాన్ని తప్పు చిన్న కేసు కింద టర్న్ చేసే ప్రయత్నం చేసుకొచ్చారు, లొంగిపోయాడు అన్నటువంటి ప్రాతిపదికను చూపించి. బట్ అయినా కూడా ఇప్పుడు అనంతబాబు నిన్నాళ్ళు కూడా ఇప్పటికి కూడా మళ్ళీ కేసులు పెట్టి చేస్తున్నారు. ఇందులోనేమో ఏకంగా బూడిద డెలివరీ చేసి పైగా కదా ఇంకోటి చంద్రబాబు గారు కలిస్తే న్యాయం జరిగిపోయింది. మరి ఎంతకాలం బాబు గారిని కలవకుండా ఎందుకు ఉన్నట్టు, లేకపోతే బాబు గారు ఎందుకు పిలిపించుకున్నట్టు, అన్యాయం ఎవరు చేసినట్టు ఇక్కడ. ఇందులో ఇంకోటి ఏంటి, రోజు పోలీసు అధికారుల మధ్య మీటింగ్ జరుగుతూనే ఉంటది, కాన్ఫరెన్స్. ఆ ఆడియోలను ఒక్కసారి తీసుకోమనండి వీళ్ళకి. రోజు లోకల్ పోలీసుల దగ్గర నుంచి కమిషనర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తాయి. కమిషనర్ డీజీపీకి ఇన్ఫార్మ్ చేస్తారు. కాన్ఫరెన్స్ కాల్ ఎవరు చట్టబద్ధంగా అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఎవరు చట్టవిరుద్ధంగా అరెస్ట్ అయ్యి